పివి నరసింహారావు, దుద్దిల్ల శ్రీపాదరావు లాంటి మహామహులను రాష్ట్రానికి అందించిన నియోజకవర్గం అది. ఇక నుంచి 3 సార్లు గెలిస్తే చాలు, అత్యున్నత పదవులు గ్యారంటీ అన్న ప్రచారం ఉంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి బాగా వేసేదెవరు? కాంగ్రెస్ గెలుపు లాంఛనమేనా? బీఆర్ఎస్ పోటీలో ఉన్న హస్తం వైపే ఓటర్లు మరోసారి మొగ్గు చూపబోతున్నారా? ఆ స్థాయిలో వార్ వన్ సైడ్ అంటున్న ఆ నియోజకవర్గం ఏది? లెట్స్ హావ్ ఎ లుక్. ప్రస్తుతం నేను మంతని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాను. మంతని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీల నుండి బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు, ఆశావాహులు ఎవరు, ఏ పార్టీ నుండి ఎవరు టికెట్ ఆశిస్తున్నారు, బరిలో నిలిచేది ఎవరు, నిలిచి గెలిచేది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంతని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా పరిధిలోకి వస్తుంది. మంతని నియోజకవర్గంలో అన్ని వర్గాల ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గ చరిత్రను విశ్లేషిస్తే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలే ఎక్కువ సార్లు గెలవడం విశేషం. పివి నరసింహారావు, దుద్దిల్ల శ్రీపాదరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు లాంటి హేమీలను రాష్ట్రానికి అందించిన ఘనత మంతనిదే. పివి నరసింహారావు ఇక్కడి నుంచి రాజకీయ ఓలమాలు నేర్చుకుని దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు. మంతని నుంచి పివి నరసింహారావు 4 సార్లు గెలవగా, దుద్దిల్ల శ్రీపాదరావు 3 సార్లు విజయం సాధించారు. ఇక శ్రీపాదరావు కుమారుడు శ్రీధర్ బాబు కూడా 4 సార్లు ఇక్కడి నుంచి విజయ డంకాను మోగించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1990వ దశకంలో ఇక్కడ నక్సలైట్ల ప్రాబల్యం కనిపించినా ఇక్కడ పరిస్థితి లేదు. ప్రస్తుతం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది మంతని నియోజకవర్గం. (1999) నుంచి ఇప్పటి వరకు జరిగిన 5 ఎన్నికల్లో 4 సార్లు శ్రీధర్ బాబే గెలిచారు. అంతలా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. 1994, 2004, 2009, 2018 ఎన్నికల్లో ఆయనే విజయం సాధించారు. ప్రస్తుతం శ్రీధర్ బాబే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీధర్ బాబు వ్యక్తిగతంగా సౌమ్యుడు, వివాదరహితుడు. చెప్పదలుచుకుంది సూటిగా, స్పష్టంగా చెప్పగల సామర్థ్యం. అధికార పార్టీ నుంచి నియోజకవర్గానికి కావాల్సింది చేయించుకోగల నేర్పరితరం ఆయనకు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడంలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తారు. అందుకే అన్ని పార్టీలు ఆయన్ను గౌరవిస్తాయి. నోటికొచ్చి మాట్లాడి అబాసుపాలు కావడం అనేది శ్రీధర్ బాబు డిక్షనరీలోనే లేదు. అందుకే అధికార పార్టీ నుంచి కూడా శ్రీధర్ బాబుపై పెద్దగా విమర్శలు వినిపించవు. ఇష్యూ వరకే తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం ఆయనకు నచ్చదు. తన తండ్రి శ్రీపాదరావు నుంచి శ్రీధర్ బాబుకు ఈ లక్షణం అలవడిందని చెబుతూ ఉంటారు. ఇక మంతని నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచిన శ్రీధర్ బాబు మరొకసారి ఎక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ రావడం లాంఛనమే. ఈ నేపథ్యంలో ఆయన బలాబలాలను ఓసారి విశ్లేషిస్తే ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఆయనకు ఎదురు లేదనే మాట వినిపిస్తుంది. జనంలో ఆయనకు చాలా పాజిటివ్ ఇమేజ్ ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ఆయనకు తగిన పోటీ ఇచ్చే పరిస్థితి లేదంటే ఆయన ఎంత బలీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారో అర్థమవుతుంది. 5 ఏళ్లుగా విపక్షంలో ఉన్న ఆయన మాత్రం వ్యక్తిగతంగా అభివృద్ధి ఆగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి బ్రేక్ లేకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందేలా చొరవ చూపారు. అంతేకాదు పనుల కోసం అవసరమైతే మంత్రి కేటీఆర్ తోనే నేరుగా మాట్లాడే నేర్పరితరం ఆయనకు ఉండడం విశేషం. అందుకే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా మంత్రులెవరూ ఆయన విషయంలో వివక్ష చూపే పరిస్థితి లేదు. అంతలా ఆయనకు నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ మంచి పేరుంది. ప్రస్తుత రాజకీయ సమీకరణల ప్రకారం చూస్తే మంతనిలో కాంగ్రెస్ హవా వీస్తుంది. అసలే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు పెంచింది. దీంతో మంతనిలో శ్రీధర్ బాబు బలం రెండింతలైంది. పార్టీ ఇమేజ్ కి తోడు వ్యక్తిగతంగా తన బలం తోడు కావడంతో శ్రీధర్ బాబు ప్రస్తుతం ఎదురులేని నాయకుడుగా ఉన్నారు. ఆ స్థాయిలో శ్రీధర్ బాబు దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేరు వినిపిస్తున్నా ఆయన కేసుల్లో ఇరుక్కోవడం పెద్ద అడ్డంకిగా మారింది.
ప్రస్తుతం జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆయన గత ఎన్నికల్లో శ్రీధర్ బాబు చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన పట్ల దయతో జెడ్పీటీసీగా పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ గాను గులాబీ పార్టీ సముచిత గౌరవం కల్పించింది. కానీ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని పుట్టామధు చేజేతులా నాశనం చేసుకున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసు ఆయన్ను నీడలా వెంటాడుతుంది. ఆ కేసు ఎఫెక్ట్ తోనే కొంతకాలం ఆయన సెక్యూరిటీ సిబ్బందికి కూడా చెప్పకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఓ దశలో గులాబీ పార్టీ ఆయనపై వేటు వేస్తుందని కూడా ప్రచారం జరిగింది. మంత్రి కేటీఆర్ ఆయన వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కూడా టాక్. ఓవైపు కేసులు, మరోవైపు అవినీతి ఆరోపణలు ఆయనకు మైనస్ గా మారాయి. ప్రస్తుతానికి ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నా ఆయనకే టికెట్ వస్తుందని మాత్రం చెప్పలేం. ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చినా జనంలోకి వెళ్లి శ్రీధర్ బాబుకు ధీటుగా ఓట్లను తెచ్చుకోవడం కష్టమే. కాబట్టి పుట్టమధుకు గులాబీ టికెట్ వచ్చినా లేక ఇతరులకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చినా శ్రీధర్ బాబును నిలవరించేంత సీన్ పుట్టామధుకు లేదన్న మాట గులాబీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కి తోడుగా బీజేపీ, బీఎస్పీ కూడా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ పోటీ మాత్రం ఇక్కడ ఏకపక్షంగా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. పుట్టామధుకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీధర్ బాబుకు విజయం నల్లెల మీద నడకేనని ప్రచారం జరుగుతుంది. మరోసారి కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపు పక్కా అని నియోజకవర్గంలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెబుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆ స్థాయిలో ఆయనకు వార్ వన్ సైడ్ గా మారింది. అందుకే ప్రత్యర్థి ఎవరైనా శ్రీధర్ బాబు గెలవడం లాంఛనమేనని విశ్లేషకులు కూడా కుండ బద్దలు కొడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కళ్ళు మూసుకుని కూడా చెప్పే నియోజకవర్గాల్లో మంథని ఒకటి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దశాబ్ద కాలంగా మంథని చరిత్రలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోరు నెలకొంది. కాకపోతే అందుకు భిన్నంగా ఈసారి మాత్రం మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు అయితే నెలకొననుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, మంథని నియోజకవర్గం నుండి.